ఇప్పుడు మిమ్మల్ని గబుక్కున ప్రశ్నిస్తే మీరే గనుక ఆ రోజు కురు సంగ్రామంలో ఉంటే పాండవ పక్షం ఉంటారా, కౌరవ పక్షం ఉంటారా? అమ్మో! సరే, అయితే ఇప్పటి నుండి కథ అంతా తెలుసుకొని పాండవ పక్షం రండి. ఎవరెవరు ఏ ఏ పక్షంలో ఉంటారు? ఎందుకంటే మహాభారతంలో ఉన్న ప్రతి పాత్ర మనలో ఉంది. ముందు అన్ని పాత్రలు మనలోనే చూస్తాం, మనం బయట ఏది ఉండదు. ఇప్పుడు మహాభారతంలో యుద్ధంలో ఏం జరిగింది? 9 అక్షోహిణుల సైన్యము కౌరవ పక్షమే ఉంది, 7 అక్షోహిణులు మాత్రమే పాండవ పక్షం ఉంది. ఇప్పుడు లోకంలో ఎవరిని అడిగినా సరే ఎవరు ఎక్కడుంటారు? అందరూ పాండవ పక్షమే అంటారు. కానీ అప్పట్లో మరి తెలియలేదేమి, భీష్మ ద్రోణ కృపాచార్యులు వాళ్ళందరికీ లేదు. అంటే అంత సులభం కాదు పాండవ పక్షం వెళ్ళటం. పాండవ పక్షం వెళ్ళటం అంటే పాటలో మీరు విన్నారు, ధర్మపథమ్మన ఆధ్యాత్మిక గతిని చేర్చుతా అధిష్టానమునందుకు. అవటానికి మనందరం కూడా ఆధ్యాత్మిక స్వరూపలమే. కానీ అధిష్టాన స్వరూపాన్ని అందుకునేటట్లుగా జీవిస్తే అది పాండవ పక్షం వెళ్ళినట్టు. లేకపోతే సాంసారిక వ్యావహారిక కర్మలతోనే బ్రతికి దిగజారిపోతే, పశుత్వానికి దిగజారిపోతే అది కౌరవ పక్షం అన్నట్టు. అంత గొప్ప సంగ్రామం జరిగిందంటే భారత కథ చిత్రీకరణే చాలా గొప్పగా ఉంటుంది. మనిషిని కదిలించేస్తుంది అది తెలుసుకున్నప్పుడు. అంటే మన జీవిత వ్యవస్థను ఒక కథ ద్వారా చిత్రీకరించి దాంట్లో నీతిని, ధర్మాధర్మ విచారణ అనేది కడుంగహనం. అసలు అంత చాలా గొప్ప విశేషం కదా.